అండి వాళ్ళ మా అత్త అమ్మ నాన్న వస్తుర్రని చికెన్ ఫ్రై చేద్దామని కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పసుపు పచ్చి ధనియాల పౌడర్ వేసుకొని ఇలా ముక్కలకంతా పట్టించేసేయాలి. మంచిగా చికెన్ అంతా ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ముకుడు పెట్టి ఆయిల్ పోసాక ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక మసాలా వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముకుడులో ఆయిల్ పోసి పోపు దినుసులు కాస్త బగారాకు చెక్క ఆనియన్స్ వేసేసుకున్నాక ఒక్కసారి ఇలా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి ధనియాల పౌడర్ పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాకనే తగినంత పసుపును వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇలా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర కాస్త ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఇది పూరితో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వాళ్ళ కోసం అయితే నేను చాలా ఐటమ్స్ చేశాను. మక్క గారెలు, బబ్బర్ గారెలు, పూరి. థ్యాంక్ యూ.